వస్త్రాన్ని రక్షణ వస్త్రాన్ని ధరించుకున్న వారమై ప్రభువుని ఆరాధించున్నాం. ఈ సమయంలో మరి ప్రభు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి మరి ఆయన శరీర రక్తంలో మన పాలు పొందుల కొరకై మరి మనం చేరున్నాం. ఇది మరి గంభీరమైన సమయం. ఇంచేతనగా దేవుడు మన కొరకై శిలువలో పడినటువంటి మహాశ్రమ, వేదన, దుఃఖాన్ని, మరణాన్ని మనం తలంచుకుంటూ ప్రభు మనకు చేసినటువంటి గొప్ప రక్షణ కార్యాన్ని జ్ఞాపం చేసుకుంటానికి ఇచ్చిన గొప్ప తరుణం ఇది. కనుక దేవుని జ్ఞాపం చేసుకునేటప్పుడు మనం ఏ విధంగా మరి ఆయన నామంను ఘనపరచాలో, ఏ విధంగా మనం సరి చేసుకోవాలనే విషయాన్ని మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని లేఖనాలు చదివి మనం మరి వాళ్ళలోనికి వెళదాం. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మన ప్రియుడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారు మధ్య ఆకాశంలో ప్రభువుని క్రీస్తు చేత మరి తెలియపరచబడిన వారై ఆయన శరీర రక్తాన్ని ఏ విధంగా మరి మన మధ్యలో ఆచరించాలో ఆ విషయాన్ని మనకి తెలియపరుచున్నారు. ఆ విషయాన్ని మరోసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. 11వ అధ్యాయము ప్రతి వారం మనము ధ్యానించినట్టు వాక్యమే అయినప్పటికీ అది ప్రతి వారం కూడా నూతనంగా మనకు ఉండేటట్లుగా ప్రభు మన సహాయం చేయను కాక. 28 వచనం నుండి 31 వరకు మనం ధ్యానించుకుందామండి. 28 వచనం నుండి 31 వరకు మార్చి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకొనవలను, అలాగూ చేసి ఆ రెట్టిని తిని ఆ పాత్రను తాగవలను. ఇందువలననే మీరు అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. ప్రార్థన చేసుకుందామండి. మా కొరకై సెలువులో బయలుదేరినటువంటి మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలతో చెల్లించుకొచ్చుంటున్నాం. మరి ఒక ప్రభు దినంలో నీ సదులు మేము చేరి ఉన్నాం. మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా మీ శరీర రక్తంలో మేము ఏదో పాలు పొందాలో ఆ విషయాన్ని మాకు తెలియపరచడం కొరకై నీ ఇచ్చిన లేఖన బాగా ఉన్నట్టు వందనాలు. మమ్మల్ని నేను పరీక్షించుకుంటూ యథార్థ హృదయంతో నీ సన్నిధిలో ప్రభు అని శరీర రక్తం జీవపానం తీసుకున్నట్లు మాకు కావాల్సినటువంటి ఆత్మాభిషేకం దయచేయండి. ఎవరు కూడా తొందరపడి అనాలోచితంగా ఆ కార్యం చేయకున్నట్లుగా మమ్మల్ని చేయండి. ఇంచేతనగా ఈ కార్యము మాకు పరీక్షాకాలమైనటువంటిది. ఈ పరీక్షలో ప్రభు మమ్మల్ని మేము పరీక్షించుకోవడం ద్వారా మా ఆత్మలో ఏదైనా దోషారోపణ ఉన్నట్లయితే దాన్ని నీ రక్తంతో కడుక్కొని పరిశుద్ధపరచుకొని నీ జీవాహారం ద్వారా మేము నిత్యం జీవింపాలని మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞను బట్టి వందనాలు. ఆ విధంగా మేము చేయట కొరకాయ కొన్ని లేఖన భావాలు మేము ధ్యానించుకొని చూడగా మీరు మీ సన్నిధి మాతో ఉంచండి. నీ ఆత్మ మాతో మాట్లాడినట్లు చేయండి. ఇంచేతనగా ఆత్మ మనం ఒప్పింపచేసినప్పుడు మేము తప్పనిసరిగా సరి చేసుకోగలమని ఎరిగి నీ సన్నిధిలో నీ ఆత్మ ప్రాపించుకుంటున్నాం. మా ప్రభుని క్రీస్తు వారిలోనే ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ఇరవై 28 వచనమేమో ఏదో రాయబడి ఉన్నదండి. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకునేవాళ్ళను, అలాగ చేసి ఆ రెట్లను తిని ఆ పాత్రని త్రాగవలను. కనుక మనం పరీక్షించుకోవాలని స్పష్టంగా మరి దేవుని వాక్యం మనం బోధిస్తున్నది. పరీక్షించుకున్నటువంటి మరి ఈ లోక సంబంధమైన మరి విషయాలను గురించి కాదు, కానీ పరీక్ష అనేది మన ఆత్మ సంబంధమైనటువంటి పరీక్ష. ఇది లోక సంబంధమైన క్రియలను బట్టి పరీక్షించుకుంటూ కాదు, మన ఆత్మ సంబంధమైన పరీక్ష ఉంటున్నది. ఎందుకనగా ఆ దేవుడు తన ఆత్మను మనకి ఇచ్చినాడు. ఆ ఆత్మ మైలుపడకుండా దాన్ని విజయింప చేయడం కొరకై
దేవుడు ఈ లేఖన భాగం మనకి ఇచ్చున్నారు. కనుక మన ఆత్మ ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యంలో 23 అధ్యాయము 1 నుండి 3 వచనాలు చేసుకున్నట్లయితే, అపోస్తల కార్యములు 23 అధ్యాయము చదువు. సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలమాడినాయి దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పాను. కనుక అందుకు ప్రధాన యాజకుడైన అన్నయ్య అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిల్చున్న వారితో ఆజ్ఞాపించగా, పౌలు అతనిని చూసి సున్నము కొట్టును కూడా దేవుడు నిన్ను కొట్టు, నీవు ధర్మశాస్త్రం చెప్పిన నన్ను విమర్శింప కూర్చోండి, ధర్మశాస్త్రం విరోధంగా నన్ను కొట్టని ఆజ్ఞాపించున్నావా? నేను దగ్గర నిలిచిన వారు అందరూ అడిగాను. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందింపకూడదని వ్రాయబడింది. కనుక వెంటనే పౌలు గారు సరిదిద్దుకున్నారు. ఇంచేతనగా ప్రధాన యాజకుడిని నిందిస్తే లేఖనాల ప్రకారంగా వాళ్ళకి మరి శిక్ష ఉంటుందని లేఖనాలు బోధించున్నాయి. ప్రధాన యాజకుడు అనగా దేవుని ప్రతినిధి, మానవులకు దేవునికి మధ్యన ప్రతినిధి. అటువంటి వాడిని మరి దూషించవద్దని లేఖనాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ మనకి మరి ఆయన ఇచ్చేటువంటి హెచ్చరిక ఏంటంటే, నేటికి నేను కేవలము మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుటను నడుచుకొని చుంటానని చెప్పాను. కనుక మంచి మనస్సాక్షితో దేవుని ఎదుట నడుచుకుంటకై దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. పౌలు గారిని కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నది ఏ విధంగా అంటే, ఆయన దోషకుడు, హింసకుడు, హానికరుడే ఉన్నప్పటికీ ఆయన దర్శనం ద్వారా ఈ ప్రభువారు ఆయన్ని దర్శించి గొప్ప మరి సంఘ సంస్కర్తగా ఆయన్ని ఏర్పాటు చేసుకున్నారు. సంఘ సంస్కర్తగా మనకు అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి మరి పత్రికలను చూసినట్లయితే, ప్రతి విశ్వాసి కూడా తమ సరి చేసుకుంటూ ఏ విధంగా ఈ లోకంలో జీవించాలో అనే విషయాన్ని మన స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. అటువంటి గొప్ప సంఘ సంస్కర్త అనేటువంటి మరి సౌలు గారిని ఆయన దర్శించి పౌలుగా మార్చుకొని మనకి గొప్ప హెచ్చరికలు ఇచ్చున్నాడు. ముందుగా తానే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏ విధంగా తను రక్షింపడ్డాడో ఆ విషయాన్ని తెలియపరుస్తూ మరి గొప్ప సాక్షిగా ఉన్నాడు. ఏమన్నాడైనా, మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుటను నడుచుకొని చుట్టూనని చెప్పాను. కనుక దేవుని ఎదుట నడుచుకుంటున్నాను అంటున్నాడు, మనుషుల ఎదుట కాదు. దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగి నడుచుకుంటున్నాను అన్నాడు. అయితే ఇక్కడ మనం కిందను చూసినట్లయితే ఆయన మీద దోషారోపణ చేస్తున్నాడు. యాజకుడిని నువ్వు నిందించావని. అయితే అతను యాజకుడిని నిందించలేదు, యథార్థత చెప్పి ఉన్నాడు. తీర్పు తీర్చకుండా నువ్వు కొట్టమండు, అది మరి దైవ నిర్ణయం ప్రకారంగా అపరాధం కదా అని చెప్పి ఉన్నాడు. అది యథార్థ చెప్పినప్పుడు కూడా మరి తను సరి చేసుకుంటూ మరి నీ యొక్క అధికారిని నిందించవద్దని చెప్పిన మాటకు ఆయన ఒప్పుకొని సరి చేసుకున్నాడు. కనుక అవధి సరి చేసుకోవాలి. మనలో ఏదైనా పాపము ప్రవేశించినట్లయితే, ఏదైనా నోటి మాట ద్వారా మనం అతిక్రమించినట్లయితే వెంటనే మనము సరి చేసుకోవాలి. అదే మనం అక్కడ గుర్తింపబడి ఉన్నది. మనమందరూ కూడా ఆ విధంగానే ప్రభుని క్రీస్తు వారి రక్తంతో విమోచింపబడిన వారు కాబట్టి, ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి, ఈ పౌలు వారి
మరి మంచి మనస్సాక్షి కలిగి ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అయినప్పటికీ మనం వాటిని మరి చూసి మనం దిగులు పడవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. మన మంచి మనస్సాక్షి దేవునికి మనకి మంచి మనస్సాక్షి ఉండాలి. దేవునికి మనకని మంచి మనస్సాక్షి ఉండాలి. అంతే, మనుషులకి మనకు కాదు, భార్య భర్తకు, భర్త భార్యకు, పిల్లల తల్లిదండ్రులకు కాదు. మంచి మనస్సాక్షి ఎవరికి ఉండాలి? మన పుట్టించిన ఆత్మతో మనల్ని నింపిన, మనం జీవింపజేయటకు అధికారం, జీవింపజేయటకు ఇచ్చిన జీవనిచ్చిన మన పరలోకపు తండ్రికి మనం మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి తప్ప మనుషులకు కాదు. మనుషులు పై రూపాన్ని బట్టి మాట్లాడతారు. అక్కడ మరి పై రూపాన్ని బట్టి మాట్లాడారు. ఏంటి, మీ ప్రధాన యాజకుని నిందిస్తావా అని పై రూపాన్ని బట్టి మాట్లాడారు. కానీ యథార్థంగా చూసినట్లయితే అందులో తప్పు లేదు. తీర్పు తీర్చుకొని కొట్టమండవది ధర్మశాస్త్రానికి విరోధమే. అయినప్పటికి కూడా ఆయన ఏం చేశారు? ప్రజల ప్రధాన్ని నిందించవద్దని రాయబడి ఉంది కాబట్టి నేను దాన్ని క్షమాపణ కోరుకుంటున్నాను అన్నాడు. ఆ విధంగా మన యొక్క ప్రవర్తన అంతా ఈ లోకయాత్రలో ఉండాలి. మంచి మనస్సాక్షి ఉండాలి. రక్షింపడడం ఈజీ, రక్షింపడము చాలా ఈజీ. ఏం చేతనగా మన పాపభీతి చేత మరి దేవుణ్ణి రక్షకునిగా అంగీకరిస్తాం. పాపం ద్వారా మనం నిత్యాగ్నికి పోతామనే భయం చేత ఆ నిత్యాగ్ని తప్పించుకున్నట్టు కొరకాయ మనం ఏం చేస్తాము? యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు గొప్ప రక్షణ ఉంది కాబట్టి ఆయన అంగీకరించి రక్షణలోనికి వస్తాము. ఆ రక్షణలోకి వచ్చిన తర్వాత ఆ రక్షణ నిలబెట్టుకుంటే గొప్ప మరి ఘనకార్యం. ఇంచేతనకి లోకయాత్రలో ఉన్నాం. లోకయాత్రలో మనకి అనేకమైన నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, మరి భయంకరమైనటువంటి శోధనలు వస్తాయి, శరీర సంబంధమైన వ్యాధులు వస్తాయి, కృంగతీస్తాయి. అయినప్పుడు కూడా ఎవరైతే తమ యొక్క రక్షణను అంతవరకు కాపాడుకుంటారో వారే ధన్యులు. అంచేతనే పౌలు గారు ఆ విధంగా మరి చక్కగా సాక్ష్యం ఇచ్చినాడు. మరి మన సాక్ష్యం ఎలాగున్నది? మన బంధువులు ఏమన్నా మనం నిందించినప్పుడు, లేకపోతే మనల్ని గురించి ఏదైనా చెడ్డ మాట్లాడినప్పుడు మనము మరి తొందరపడేమని అంటున్నామా, లేకపోతే ప్రభువును గణపరుచున్నామా, మన రక్షణను కాపాడుకుంటున్నామా అనే విషయాన్ని ఆ విషయం బట్టి మనం మన యొక్క రక్షణ కాపాడుకుంటున్న విషయంలో మనం కూడా జాగ్రత్తగా ఉండాలని మరి ప్రభు వాక్యం బట్టి హెచ్చరింపబడుతున్నాం. 2 కొరింథీలో మాట రాయబడి ఉందండి. 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనంలో ఏదో రాయబడి ఉంది. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహంతో జరిగించే వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షం కావాల్సి ఉన్నది. మర్చిపోవద్దు. ఈ విషయాన్ని పౌలు గారే చెప్పి సెలవిస్తున్నాడు. క్రీస్తు న్యాయపీఠం మీదట మనం నిలబడాలి. అన్యులు కాదు నిలబడేది. క్రీస్తు న్యాయపీఠం మీదట అన్యులు నిలబడరు. ఎవరు నిలబడతారంటే ఆయన రక్తంతో కొనబడిన వారే నిలబడతారు. ఇంచేతను ఆయన వారిని మరి పరిశుద్ధపరిస్తేనే కానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశింప చేయలేడు. అన్యులైతే ఆటోమేటిక్గా వాళ్ళ క్రియలను బట్టి విభజింపబడతారు. నీతిమంతులు రక్షణ పొందిన వారు ఒక పక్కకి, రక్షణ పొందిన వారు ఒక ప్రక్కకి విభజింపబడతారు. అంతేగాని ఇక్కడైతే నీతిమంతులుగా ఉన్నామని చెప్పుకునేవారు మాత్రం మరి తమ నీతిని కాపాడుకోవడానికై ఇక్కడ రాయబడి ఉన్నది. ఎందుకనగా తాను జరిగించే క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డమైనను సరే, దేహంతో జరిగించు వాటి ఫలము ప్రతివాడిని పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షం కావాలి. కనుక ఆయన న్యాయపీఠం ఉన్నది. ఆ న్యాయపీఠం మీద మనము ప్రత్యక్షం కావాల్సి ఉన్నది. మన యాత్ర ముగిసిన తర్వాత, లేకపోతే ప్రభుని క్రీస్తు వారు రెండవ రాకుండా ప్రత్యక్షమైనప్పుడు కానీ ముందు మనం ఏం చేస్తామండి? క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్తాం. ఆ న్యాయపీఠం దగ్గరే మనకు తీర్పు ఉంటుంది, ఆయన పిల్లలకు తీర్పు.
ఆ తీర్పుని బట్టి మనము మరి పరలోక రాజ్యంలోకి వెళ్ళే ముందు ఆ తీర్పుని బట్టి మనకు ఇవ్వబడినటువంటి మరి పరీక్షను ఆయన చేత మరి శిక్షణ పడడము మరి బోధింపడము మరి చెప్తారు. ప్రకటనలో ఆ 7 సంఘాలకు ఇవ్వబడిన విషయాల్లో మనం చూసాం. మొదటి సంఘము, రెండో మూడో 7 సంఘాలకి ఒక హెచ్చరిక ఇస్తూ ఉంటాడు. చెవిగలవాడు వినుగాక. ఆత్మ సంఘములతో చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. నీ క్రియలు మరి నీ ప్రేమ, నీ ఓర్పు నేను చూశాను, అవి నాకు నచ్చాయి కనుక నీవు పరలోక రాజ్యానికి వస్తావు, నీకేమి అభ్యంతరం లేదని చెప్తాడు. అలాగే 7 సంఘాలకు కూడా ఆయన తీర్పుని చెప్పాడు. మనకు కూడా అదేవిధంగా ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. క్రీస్తు న్యాయపీఠం మీదట మనం నిలబడాలనే విషయాన్ని మర్చిపోకూడదు. రక్షింపడ్డాం, యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనకు తెలిసిన బట్టి సాక్ష్యం చెప్తున్నాం. అయినప్పుడు మన క్రియలు ఎలాగున్నాం. ప్రభు క్రియలు చూసేవాడే కానీ పైరూపం చూసేవాడు కాదు. అంచేతనే మరి మన ప్రియుడు సమూయేలు సౌలుతో అంటాడు, ఆయన మరి యుద్ధానికి వెళ్ళి బలిసినటువంటి ఎద్దుల నాట్లు తీసుకొచ్చి ఈ దేవుని బలి ఇవ్వడానికి తీసుకొచ్చానని చెప్పినప్పుడు దేవునితో ఏం చెప్పాడు, నశించిపోదాన్ని ఒక్కరితో కూడా తీసుకురావద్దు, ముట్టుకోవద్దని చెప్తే వాటిని నశింపజేయమని నువ్వు తీసుకొచ్చావు కనుక నువ్వు ఆజ్ఞ మీరావు. దేవునికి బలిస్తానికే తెచ్చావు, నీ ఉద్దేశం మంచిదే కానీ ఆజ్ఞ మీరావు కనుక ఆజ్ఞ మీరినప్పుడు నీకేమైంది, నీ స్థితిని తీసేశాడు, నీ ఓడి రాజ్యార్గం నుండైనా తప్పించేస్తాడని చెప్పి సౌలు గారు చెప్పారు. కనుక అది ఆ విధంగా ఉంటుంది. ఆజ్ఞ మీరినట్లయితే అది తీర్పు. ఆ విధంగా మనము ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మన శరీర సంబంధమైన క్రియల్లో మన తోటి వారితో మాట్లాడినప్పుడు మనం మరి చేస్తున్న క్రియలన్నింటిలో కూడా మరి క్రీస్తుని న్యాయపీఠం మీద నిలబడతామనే విషయాన్ని మర్చిపోకూడదు. మరి రోమలో మాట రాయబడి ఉందండి. రోమలో మాట రాయబడి జ్ఞాపకం చేసుకుందాం. రోమ 5:5లో మాట రాయబడి ఉందండి. 5:5లో మాట రాయబడి చూడండి. రోమ 5:5 ఎందుకనగా నీ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరింపబడి ఉన్నది. ఎలాగనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. కనుక భక్తిహీనులమైన మన కొరకై యుక్త కాలంలో ఆయన చనిపోయి మనకి గొప్ప రక్షణ ఇచ్చి ఉన్నాడు. కనుక ఈ రక్షణ మనం మరి జాగ్రత్తగా కాపాడుకొని వెళ్ళినాం. పరిశుద్ధతను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆయన ఎంతో క్రైమ్ చెల్లించాడు ఈ పరిశుద్ధత మనకి ఇవ్వడానికి. ఆయన ఏం చేశారు, శిలువలో ఎంతో క్రైమ్ చెల్లించాడు. క్రైము నీ పాపము నా పాపము సర్వలోకంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి భూలోక నివాసుల యొక్క పాపమంతని కూడా ఆయన భరించాడు. జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోయింది 3 కాలాల యొక్క పాపాన్ని ఆయన భరించి శిలువపై ఆయన మరి మరణించున్నాడు. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రభువు క్రీస్తు వారు మన కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడనే విషయాన్ని మనం మర్చిపోకుండా దాన్ని మన హృదయంలో మన తలంపులో ఉంచున్నట్లయితే మన గొప్ప రక్షణకు గుర్తుగా ఉన్నటువంటి ఆయన నామను బలపరిచేవారు ఉంటాం. ఏదైనాగా మనమింకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమైన భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనం ఇంకా బలహీనమైనట్టుగా ఆయన చనిపోయి మనం ఏం చేశాడు, గొప్ప రక్షణ ఇచ్చి మనల్ని ఏం చేశాడండి, ఏం చేశాడు, బలవంతులుగా చేశాడు. ఈ లోకంలో మనం బలవంతులమే. యేసు ప్రభు రక్తంతో మోక్షం పొందిన వారందరూ కూడా ఈ లోకంలో బలవంతులు. పిరికితనం ఉండకూడదు. ఏ విధంగా బలవంతులు అంటే సత్యంను చెప్పుటకు బలవంతులై ఉండాలి, నీతిని నెరవేర్చుటకు బలవంతులై ఉండాలి. ఆయన నీతిమంతుడు, సత్యవంతుడు. మన తండ్రి ఎటువంటి వాడో మనమును అటువంటి వారమై ఉండాలని ఆయన మనకు హెచ్చరిస్తున్నాడు. ఆ విధంగా మరి ఈ యొక్క మరి రోమా పత్రికలు మనం చూస్తున్నాం. ఆత్మ దేవుని ప్రేమ హృదయంలో మనం ఉంచుకోవాలి. ఆత్మ
5:5లో చక్కని మాట చూడండి. 5:5లో 5:5 ఏమిటండి? ఎలాగనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో క్రొమ్మరింపబడింది. దేవుని ప్రేమ అంచేతన మనం ప్రేమ కలిగి ఉంటాం. ద్వేషం ఈస మనకు రావు, మన దగ్గర రావాయి. ఏదైనా మనకు కలిగితే ప్రేమిస్తాం, లేదంటే మౌనంగా ఉంటాం. అటువంటి క్రీస్తు ప్రేమను కలిగి ఉన్న మనము మరి ఆయన నడిచినట్లుగానే మనం నడుచుకోవాలని మన బలహీనతల నుండి ఆయన విడిపించి బలవంతులుగా చేస్తున్నాడు. అందుకే దేవునికి వందనాలు చెల్లించుకుందాం. అదే రోమపత్రికలో 9:2లో మాట్లాడబడి చూడండి. క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, అబద్ధమాటలేదు. పరిశుద్ధాత్మందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చినది. సాధ్యమైన ఎట్లా దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తునై ఉండగోరుచున్నాను. కనుక ఇక్కడ ఆయన తన సహోదరుల కొరకై మరి వాగ్దానం చేస్తున్నాడు. మా సహోదరుల కొరకు ఇప్పుడు క్రీస్తు వారిని విడిచిపెట్టినప్పుడు కూడా వాళ్ళ రక్షణలోకి రావాలి. నేను ఏ రక్షణ అయితే అనుభవిస్తున్నానో అదే రక్షణ నా ప్రియులు కూడా, అబ్రహాం సంతానమైన ఇశ్రాయేలు అందరూ కూడా మరి గొప్ప రక్షణ పొందాలని నా ఆశ ఉన్నది అంటున్నాడు. అటువంటి ఆశ మనం కలిగి ఉండాలి. ఏ విధంగా అయితే మనం రక్షింపడ్డామో ఆ విధంగానే మన బంధువులందరూ కూడా రక్షింపడాలనే ఆశ మనం కలిగి ఉన్నట్లయితే అది దేవుని దృష్టిలో ఎంతో ఆయన ప్రేమను మనం ప్రచురించేవారు ఉంటాం. దేవుని ప్రేమ ప్రకటించడానికి ఆ విధంగా పరిశుద్ధాత్మ ద్వారా మనం కార్యం చేసేవారు ఉంటున్నాం. 2 కొరింథీలో మాట్లాడబడడం చూడండి. 2 కొరింథీ 5:11. చదువు. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుతున్నా మేము దేవునికే ప్రత్యక్షపరచబడిన వారము. మా మనస్సాక్షులకు మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముతున్నాం. కనుక మా మనస్సాక్షి కాదు, మమ్మల్ని చూసినట్లు ఇప్పుడు మీరు కూడా మమ్మల్ని చూసి ఇప్పుడు మీ మనస్సాక్షి కూడా అవును ఈయన క్రీస్తు అడుగుజాడలు నడుస్తున్నాడు, ఈయన క్రీస్తు అడుగుజాడలు నడుస్తున్నటువంటి సాక్ష్యం కలిగి ఉండాలంటున్నాడు. సరే, మనం రక్షింపబడమే కాదు, మన జీవిత యాత్రలు దేనికోసమైతే మనం రక్షింపడ్డామో, ఏ పాపభీతి నుండి మనం విడుదల పొందాలని రక్షింపడ్డామో, ఏ నిత్యాగ్ని నుండి మనం తప్పించుకోవాలని రక్షింపడ్డామో, ఆ విషయాన్ని పరిపూర్ణ చేయటం కొరకై మన ప్రభువైన క్రీస్తు వారి అడుగుజాడలో నడిచే వారముగా ఉండాలి. అంటే ఆ విధంగా మరి వ్రాయబడిన మాట మనం ఎరుగుంటున్నాం. మీ మనస్సాక్షులకు మీరు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నది. కనుక మనం చూసినప్పుడు ఎదుటివారు కూడా ఈయన అవును ఈయన ప్రభు క్రీస్తులో నిలుచున్నాడు అనేటువంటి గొప్ప మరి సాక్ష్యం కలిగి ఉండాలని ప్రభు పౌలు గారు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కనుక మరి అపోస్తల కార్యములు 23 ఒకటో మాట మరోసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తల కార్యం 23 ఒకటో వచనంలో మరి పౌలు మహాసభ వారిని తేరు చేసి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గల వాడన్నై దేవుని ఎదుట నడుచుకొని చుంటునని చెప్పాను. కనుక అని మరోసారి పౌలు గారు
మరి తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఇక్కడ మహాసభ వారి ఎదుట ఆయన తేబడినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, నేటి వరకు నేను మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను. నేటి వరకు అనగా ఆయన రక్షింపడిన నాటి నుండి, అనగా ఎప్పుడైతే ప్రభువుని క్రీస్తు ఆయన దర్శనమిచ్చి మరి సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావని పలికినప్పుడు, ఆ ప్రభాని ఎవడు అని అడిగితే, నేను నీవు హింసిస్తున్నా యేసును కనుక నీవు నేటి నుండి నాకు దాసులు అని ఆయన చెప్పిన ప్రకారంగా నాటి నుండి ఆయన ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, మరి ఎన్నో విధమైనటువంటి ఆ యొక్క జైల్లో పెట్టడము, ఓడ ప్రయాణంలో ఆయన అనేకమైన శ్రమలు సహించినప్పుడు కూడా, కలిగినప్పుడు కూడా ఆయన ఏం చేయలేదండి, ఏం చేయలేదు, తన విశ్వాసాన్ని విడిచిపెట్టుకోలేదే. కనుక మనం కూడా ఈ లోక సంబంధమైన శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు కూడా పౌలు గారిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుని యేసుక్రీస్తు వారినే కాకుండా మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మంచి మనస్సాక్షి కలిగిన పౌలు గారిని జ్ఞాపకం చేసుకోవాలి. అవును, నా మనస్సాక్షి దెబ్బతినకూడదు, నా మనస్సాక్షి మనుషులకు మాటకు మరి బాధపడకూడదు, నా మనస్సాక్షి దేవునికి విరోధంగా ఉండకూడదు. ఎల్లప్పుడూ నేను నా మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటూ నా మనస్సాక్షిని స్థిరంగా ఉంచుకోవాలనేటువంటి అనుభవం మనకు కలిగి ఉండాలని మరోసారి హెచ్చరింపడుతున్నాం. కనుక ఆ విధంగానే మరోసారి చూద్దామండి. రెండవ సమయంలో మాట రాయబడిందండి. రెండవ సమయంలో 24 అధ్యాయము 24 అధ్యాయము 24 అధ్యాయము 10వ వచనం చూడమ్మా. 10వ వచనంలో కరుణించి మనం వచ్చేగా అక్కడ ఆయన మనుషులను అనగా ఇశ్రాయేలు లెక్కించడానికి మరి మరి సేవకులను పంపించున్నాడు. తర్వాత సేవకులు కూడా చెప్పారు ఏమని, ఎందుకు ఇంత జనాంగం ఉన్నప్పటికీ నువ్వు లెక్కించాలని ఎందుకు నీ తలంపు వచ్చిందని ఆ యొక్క సైనికుడు అయినటువంటి మరి ఏం పేరు యోబాబు అన్నప్పటికీ లెక్సేక నేను రాజును కదా నా మాట వినవా అన్నట్టుగా లెక్కించమన్నాడు. ఎప్పుడైతే లెక్కించిన తర్వాత అప్పుడు అతను హృదయము ఏమైందండి, కొట్టుకుంది, బాధపడ్డది, మనసు బాధపడ్డది. ఎందుకు నేను దేవునికి విరోధంగా ఈ పని చేశానని అతను మనసులో కొట్టుకుని బాధపడ్డాడు. అయినా పని అయిపోయింది. ఏ పని? లెక్కించడం అయిపోయింది. దేవుని ఉగ్రత వచ్చేసింది. ఎప్పుడైతే చిన్న మాట మన నోట్లో జారుతుందో వెంటనే దానికి ప్రతిఫలము వచ్చేస్తుంది. దాని ప్రతిఫలము అనుభవించాలి. ఎవరు అనుభవించాలి? దేవుని ప్రజలముగా మనం అనుభవించాలి. ఇంచేతంటే ఇక్కడే మనం దాన్ని అనుభవించినట్లయితే పరలోకం రాజ్యంలో మనకి ఏ విధమైనటువంటి ఆటంకం ఉండదు. అంచేతనే అతను ఏమి అంటున్నాడు, నేను నా మనస్సు ఏమైందని కొట్టుకున్నది, నేను ఎంతో అవివేకినై దాన్ని చేస్తుందని అన్నాడు. అవివేకినై చేశాను అన్నాడు. రాజు అయ్యుండి తన ప్రజలు లెక్కించిన అవివేకమా? సాధారణ చూస్తే అవివేకం కాదు, మనిషి రీతిగా చూస్తే. అయితే దేవుని దృష్టిలో ఇశ్రాయేలు లెక్కించడానికి మరి వ్యతిరేకమైన విషయం. ఏం చేతనికి ఇశ్రాయేల్ అనగా ఎవరమ్మా? దావీదు జనాంగం కాదు అది. ఇశ్రాయేల్ అనగా దేవుని జనాంగము. ఆ మాట మర్చిపోయాడు రాజు, లెక్కించడం మొదలుపెట్టాడు. అయితే తర్వాత తెలిసింది ఇది నా జనం కాదు, దేవుని జనాంగం అని తెలుసుకున్నాడు. తెలుసుకున్న వెంటనే పశ్చాత్తాపడ్డాడు. అలాగే మనం కూడా కొన్నిసార్లు మన స్థితిని బట్టి, మన యొక్క ఔన్నత్యాన్ని బట్టి, మన పొజిషన్ బట్టి ఏం చేస్తాం, మనము మన మాట మరి స్టిక్ అని అవుతాం.
మన మాట మీద స్టికాన్ అవుతాం. అయితే తర్వాత మన హృదయంలో ఉన్నటువంటి దైవాత్మ మనస్సాక్షి మనల్ని ఒప్పింపజేస్తుంది. అప్పుడు వెంటనే మనం ఒప్పుకోవాలి. అవును, నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటే వెంటనే దేవుని యొక్క ఆత్మ మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది, మన యొక్క తప్పిదాన్ని క్షమిస్తుంది. వెంటనే మనలో ఉన్నటువంటి ఆత్మ విజయం పడుతుంది, మన రక్షణ మనం కలిగి ఉంటాం. ఆ విధంగా మరి దావీదు గారు కూడా రాజు అయ్యండి ఆ విధంగా మనస్సాక్షిని మరి వ్యతిరేకం చేసి తర్వాత సరిదిద్దుకొని దేవుని చేత శిక్షపడి ఆ శిక్ష నుండి తప్పించుకున్నాడు, కూడా తప్పింపడ్డాడు. దేవుని యొక్క శిక్ష నుండి తప్పింపడ్డాడు. అంచేతనే మనం కూడా మన కుటుంబ విషయాల్లో, బంధువుల విషయాల్లో ఏదైనా అపరాధం మనం కలిగి ఉన్నట్లయితే మన యొక్క పొజిషన్ బట్టి వారిని నిందించిన లేక మన ఇష్టమైన నెరవేరాలంటే పట్టుదలతో ఒక కార్యాలు చేసినట్లయితే అవి మరి దోషారోపణ మన హృదయంలో వచ్చినప్పుడు వెంటనే మనం ఒప్పుకోవాలి. ఆ విధంగా ఒప్పుకున్న ద్వారా మనం ఏమవుతాం? మన ఆత్మలో కపటం లేని వారం అవుతాం. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. అంచేతనే మనస్సాక్షి అనే దాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ధన్యులు. కనుక ఇటువంటి ధన్యత కలిగి ఉండాలని మరి మన యొక్క దావీదు మహారాజు ద్వారా మనము ఈ వాక్యాన్ని కలిగి ఉంటున్నాం. మరొక విషయం చూసుకుందామండి. మరొక విషయంలో మత్తయి సువార్తలో ఒక మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 12:36 చూడమ్మా. 12:36 నేను మీతో చెప్పినది ఏమనగా మనుషుని పలుకు వ్యర్థమైన ప్రతి మాట కూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదు, నీ మాటను బట్టి అపరాధమని తీర్పు నందుదు. కనుక మనం చూసేంతవరకును పౌలు గారి యొక్క మరి మనస్సాక్షిని గురించి, దావీదు యొక్క మనస్సాక్షిని గురించి చెప్పుకున్నాం. దావీదు అయితే తన మనస్సాక్షి దోషారోపణ కలిగి ఉన్నాడు. తర్వాత శిక్షింపబడి వల్ల గొప్ప రక్షణ పాత్రుడై ఉన్నాడు. ఆయన రాజ్యాధికారం పోగొట్టుకోకుండా స్థిరంగా ఉన్నాడు. ముసలితనం వరకు అతను రాజ్య పరిపాలన చేస్తున్నాడు. పౌలు గారు కూడా ఆ విధంగా మనస్సాక్షిని మొదటి నుండి కూడా ఆయన మనస్సాక్షిని నిర్మలంగా ఉంచుకున్నాడు. అనేకమైనటువంటి మరి అన్యజనులను రక్షించాడు. దేవుని నామాన్ని బట్టి సంఘంలో చేర్చి ఆయన కూడా ఏమయ్యాడండి? హత్సాక్షి అయ్యాడు. మంచి మనస్సాక్షి కలిగిన వారు హత్సాక్షులు అవుతారు. మన కాలంలో కూడా ఒక ఆయన హత్సాక్షి అయ్యాడు. అలాగా ఏం పేరు ఆయన? ఏమండి? పగడాల ప్రవీణ్ బ్రదర్ గారు కూడా మంచి మనస్సాక్షి కలవాడు. ఆయన మంచి మనస్సాక్షి కలవాడు. అధికారులు, గవర్నమెంటు మరి నన్ను హింసిస్తారు, చంపేస్తారు అని ఏమాత్రం భయం లేకుండా ఏం చేశాడు? ఆయన సత్యమును ప్రకటించాడు. ఈ హిందూ దేశానికి ఏ విధంగా రక్షణ వచ్చిందో, హిందూ దేశము ఏ విధంగా బాగుపడ్డదో, ఎవరి ద్వారా బాగుపడ్డదో అనే విషయాల్ని నిర్భయంగా చెప్పినటువంటి వ్యక్తి పగడాల ప్రవీణ్ గారు. అంచేత నాకు ఏమొచ్చింది? అపవాచేత మరణం సంభవించింది. ఆయనకి ఆ మరణం కాదు, ఆయనకి ఏంటది? ఆయన నీతి కిరీటము దేవుని చేత పొందేటువంటి సాక్షి, హతసాక్షి ఆయన. ఆ విధంగా మనం భయపడకూడదు. మన ఆత్మ దేవునిలో ఉన్నది. మన క్రియలను బట్టి అన్యులను మనల్ని మరి దూషించినప్పటికీ లేక నందించినప్పటికి కూడా మనం భయపడకూడదు. మనం ఏం కలిగి ఉండాలి? మంచి మనస్సాక్షి కలిగి ఉంటే మనకు ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. అటువంటి మంచి మనసు కలిగినప్పుడు, మంచి మనస్సాక్షి కలిగినప్పుడు మనము మన రక్షణ కొనసాగించుకోవడానికి అర్హులమవుతాం. కనుక మనం మరణం సంభవించినా అది మరణం కాదు, అది మనకి మరణం సంభవించిన మరణం కాదు, అది హత్సాక్షులు దేవుని యొక్క పిల్లలు దేవుని చదువులో గొప్ప మరి ఘనత పొందుతారని బైబిల్లో రాయబడింది. వాళ్ళు అంటారు, నాదా ఎంతవరకు మమ్మల్ని గురించి తీర్పు తీర్చవని బలిపీఠం కింద హత్సాక్షులైనటువంటి ఆత్మల యొక్క మరి దేవుడు చెప్తున్నాడు. ఏమని? నాదా ఎంతవరకు మా యొక్క మరి ఆత్మల యొక్క
మరి మానవుని మా శరీరాన్ని ఆత్మను నశింపజేసినటువంటి ఆ అన్యజనులను ఎంతవరకు శిక్షించకుండా ఉంటామని అంటే కొంతకాలం ఆగండి. మీ తోటి సహోదరులు కూడా అసాక్షులే రావాల్సినది. వాళ్ళ యొక్క సంఖ్య పరిపూర్ణమైన వెంటనే మిమ్మల్ని ఏం చేస్తాను, ఘనపరుస్తాను, అంతవరకు మీరు ఓర్చుకోండి అని బైబిల్ ఉన్నాయి. మరి ఆత్మలతో ప్రభు సెలవిస్తున్నాడు. అది ప్రకటన గ్రంథంలో ఉన్నది. కనుక ఆ విధంగా మన ప్రభు న్యాయవంతుడు, నీతివంతుడు. ఆయన అన్నడును మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. అంచేతనే మనం ఆ విధంగా మనస్సాక్షి కలిగి ఉండాలి. నోటి మాటల చేత కూడా మనం మరి మనస్సాక్షిని పోగొట్టుకోకూడదు. మత్తయి 12:36 నోటి మాట చేత కూడా మన మనస్సాక్షిని పోగొట్టకూడదని ప్రభు తన నోటి మాటతోటే సెలవిస్తున్నారు. అయితే ప్రకటన గ్రంథం ఇంకో మాట రాయబడి చూద్దామండి. 22:15 ప్రకటన గ్రంథం 22:15 మాట రాయబడింది. ప్రకటన గ్రంథం 22:15. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటి నుండి సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేసుకును సంతానమును ప్రకాశమానమైన వేకోత్సుక్కనై ఉన్నాను. కనుక ఆ వేకోత్సుక్క ఈ విధంగా చెప్తున్నారు. దావీదు వేరుచిగురైన ప్రభువుని క్రీస్తు వారి ఈ విధంగా మనకి హెచ్చరిస్తున్నాడు. ఏమని? మరి కుక్కలు అనగా కుక్క అంటే ఏంటండి? మెయిన్ దాని బుద్ధి ఏంటి? కుక్క బుద్ధి ఏంటంటారు? అది వాంతి చేసుకుంటుంది, బాగా తినేస్తుంది, కడుపు నిండా తినేస్తుంది. దొరికిన దగ్గర కడుపు నిండా బాగా తినేస్తుంది. అది మళ్ళీ దొరకదేమో అనే ఉద్దేశంలో తినేస్తుంది. అది పీక దాకా వచ్చిన తర్వాత ఏం చేస్తుందండి? బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాంతి చేస్తుంది. వాంతి చేసి మళ్ళీ కొంచెం సర్దుకున్నాక మళ్ళీ అదే తింటుంది. అది దాని అర్థం ఏంటండి? పాపం చేయవాడు పాపం దాసుడిగా ఉంటాడు. పాపం విడిచిపెట్టినట్టుగా చెప్తాడు కానీ దాన్ని విడిచిపెట్టడు. పాపం దాసుడిగా ఉంటాడు. కనుక పాపం దాసుడు ఉండడానికి వీల్లేదు. కుక్క స్వభావం మనకు ఉండడానికి వీల్లేదని చెప్తున్నాడు. తర్వాత వాక్యము మాంత్రికులు అంటే మనకు తెలుసు కదా. మాంత్రికులు అంటే ఒకరిని మంత్ర విద్యను నేర్చుకున్నవారు. మంత్ర విద్యను నేర్చుకుంటాం అంటే మరి అందులో చాలా ఉన్నాయి. మరి దెయ్యాలను పంపించడం, తర్వాత అదేది సోది చెప్పడం, తర్వాత ఇంకా భయంకరమైనది ఏంటంటే మాంత్రికుడు ముఖ్యమైన పని ఏంటంటే ఆ యొక్క మాంత్రిక విద్య ద్వారా ఎదుటి వారిని మీదకి ఆ దురాత్మ పంపించి వాళ్ళని నశింపజేస్తారు. దాన్ని ఏమంటారంటే మాంత్రిక విద్యలో ఎదుటి వారిని మీదకి దురాత్మ పంపించి వాళ్ళు తన వశం చేసుకుని వాళ్ళని నశింపజేస్తారు. అది మాంత్రిక విద్య. వ్యభిచారులు మనకు తెలిసిన విషయం. వ్యభిచారులు అంటే ఏంటి? వ్యభిచారులు అంటే శరీర సంబంధమైన వ్యభిచారం కాదండి. శరీర సంబంధమైన వ్యభిచారం కాదు. శరీర సంబంధమైన వ్యభిచారము పాత నిబంధన గ్రంథంలో ఉంది. అది పొరుగువాని భార్యను ఆశించడం, పొరుగువాని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటాం. ఇది పాత నిబంధన గ్రంథంలో వ్యభిచారము. క్రొత్త నిబంధన గ్రంథంకి వచ్చేది ఏమైందండి? ప్రభువుని క్రీస్తు వారు చెప్పారు ఏమని? నీవు నీ కంటితో మోహపు చూస్తే అప్పుడే నీవు హృదయములో వ్యభిచారం. అది శరీర సంబంధమైన వ్యభిచారము, ఇది హృదయ సంబంధమైన వ్యభిచారం. ఇంచేతనగా హృదయాన్ని ఆయన తన పరిశుద్ధ రక్తం ద్వారా శుద్ధీకరించాడు, తన ఆత్మతో నింపాడు. కనుక ఇంకాను మనం అల్లష్టం ఆ వ్యభిచార స్వభావం కన్నులు కలిగి ఉన్నట్లయితే ఎప్పుడైతే మన హృదయము పాపంతో నిండిపోతుంది. అటువంటి స్వభావం మనం కలిగి ఉండకూడదని ప్రభు మనం హెచ్చరిస్తున్నాడు. నరహంతకులు మనకు తెలుసు కదా. నరహంతకులు అంటే డబ్బు కోసమో మరి ఏదో విషయం వాళ్ళకి ఆశించి లేకపోతే ఎవరి చేత ప్రేరేపబడి తమ శత్రువులను చంపడానికి వెళ్ళినటువంటి వాళ్ళు నరహంతకులు. వాళ్ళు కూడా
దేవుని రాజ్యానికి అర్హులు కారని ప్రభు చెప్తున్నారు. విగ్రహారాధకులు కనుక విగ్రహారాధన అంటే మనం సాధారణంగా మరి విగ్రహారాధన అంటే బొమ్మలను గురించి మనం తలస్తూ ఉంటాం. విగ్రహారాధన అంటే బొమ్మల గురించి తలుస్తూ ఉంటాం. అయితే ప్రభున క్రీస్తు వారు ఆ విధంగా చెప్పట్లేదు. విగ్రహారాధన అంటే యేసు ప్రభు కంటే మనం ఎక్కువ దేని ప్రేమిస్తామో అదే విగ్రహారాధన. డబ్బుని ప్రేమిస్తామా, కుమారులు ప్రేమిస్తామా, కుమార్తెలు ప్రేమిస్తామా, బంధువులు ప్రేమిస్తామా, మనల్ని మనం ప్రేమించుకుంటున్నామా, అది మనం అర్థం చేసుకున్నట్లయితే అది విగ్రహారాధన అని ప్రభు సెలవిచ్చాడు. విగ్రహారాధన అంటే బొమ్మలు పూజించే విగ్రహారాధన కాదు, కానీ మనల్ని మనం అపవిత్రపరుచుకున్నటువంటి మరి క్రియను విగ్రహారాధన అని అన్నారు. అటువంటి ప్రభు అది సెలవిస్తున్నారు. అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతివాడును వెలుపలను. కనుక అబద్ధంను ప్రేమించి జరిగించేవారు. మన బైబిల్ మొట్టమొదటిగా అబద్ధాన్ని ప్రేమించి జరిగించి నశించిపోయిన వారు ఉన్నారు. ఎవరండి? అననీయ, సపేరా. అన్నయ్య, సపేరా ఏం చేశారు? అబద్ధాన్ని ప్రేమించారు. అబద్ధాన్ని ప్రేమించి ద్రవ్యాన్ని ఇంత కొన్న అమ్మమని అబద్ధం ఆడి ఏం చేశారు? వాళ్ళు నశించిపోయారు. కనుక అబద్ధం మనలో హృదయంలో ఉంటే మనం కూడా దేవునికి విరోధముగా జీవించుతున్న వారమే. ఈ విషయాలు మన హృదయం భద్రపరచుకో. అదే చెప్పినటువంటి పని. పరీక్షించుకోండి. దేవుని వాక్యం చెప్తుంది, మీ హృదయాన్ని పరీక్షించుకోండి. పరీక్షించుకున్న తర్వాత మీరు యోగ్యులని తెలిస్తే అప్పుడు ప్రభు పరిశుద్ధ శరీర బలలో పాలు పొందుతారని వ్రాయబడి ఉన్నది. వెళ్ళిపోతూ ఉంటారని చెప్పారు. ఇంకొక విషయం జ్ఞాపకం చేసుకుని మనం మరి బలంలోకి పాలు పంపుడు కలిగి ఉందాం. 22:14 వచ్చిన మాట్లాడిపోయాడు దాన్ని. 22:14 జీవవృక్షంలో హక్కు గల వారి గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుకొని వారు ధన్యులు. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వస్త్రాలను ఉతుక్కోవాలి. ప్రతి సమయంలో మనం వస్త్రాలని ఉతుక్కోవాలి. దేంతో ఉతుక్కోవాలండి? వస్త్రాలు సబ్బుతో కాదు, ఈ పై బట్ట గురించి కాదు, ఈ వస్త్రం గురించి కాదు ప్రభు చెప్పేది. ఏ వస్త్రం అండి? ఆయన ఇచ్చిన నీతి వస్త్రం చూసాం కదా. నీతి వస్త్రము, తర్వాత రక్షణ వస్త్రము, తర్వాత ఇంకోటండి ఉల్లాస వస్త్రము, ఇంకోటి 4వది మహిమ వస్త్రము. ఈ 4 వస్త్రాలను మనకి ఇచ్చాడు. ఈ 4 వస్త్రాలు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద పెట్టాడు. ఆ విధంగా మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క వస్త్రాలను మనం కాపాడుకున్నట్లయితే మనం గుమ్మము ద్వారా ప్రవేశించడానికి అర్హులు అవుతాం. అటువంటి అనుభవం కలిగిన వారు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగం ప్రకారంగా తాను పరీక్షించుకొని తాను సిలువను మరి ఈ శరీరంలో రక్తంలో పాలు పంపు పలుగున్నట్లుగా మనకి ప్రభు అవకాశం ఇచ్చున్నారు. 31వ వచనం ఏమంటాడు? అయితే 31వ వచనంలో అయితే 1 కొరింథీ 11:31 అయితే మనలను మనమే విమర్శించుకుని అట్లా తీర్పు పొందకపోతాము. కనుక ఈ విషయాలన్నీ కూడా మనం విమర్శించుకుంటూ కొరకై ఇవ్వబడిన ఉదాహరణలు. కనుక మన హృదయాల్ని విమర్శించుకోవాలి. మాట ద్వారా ఎక్కడ, చూపు ద్వారా ఎక్కడ, క్రియ ద్వారా ఎక్కడ, శత్రుడు యొక్క మరి ఎదిరింపు ద్వారా మనం ఎక్కడ బలహీనపడ్డామో ఆ విషయాలన్నీ కూడా మనము మరి ప్రభు సన్నిధిలో ఒప్పుకున్న వారమై ఏదన్నా బలహీనత మనలో దోషారోపణ చూపిస్తే ప్రభు క్రీస్తు రక్తం ద్వారా మనం కడుక్కున్న వారమై ఆ యొక్క పరిశుద్ధ బలలో జీవాహారమైనటువంటి ఆ యొక్క శరీరంలోనూ జీవపానమైనటువంటి ఆ రక్తంలోనూ పాలు పొందినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన విషయాల్ని మనం సరి చేసుకుంటూ పాలు పొందినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక.